సిరిసిల్లాలో బిజీగా గడిపారు రాష్ట్ర పంచాయతీ అండ్ ఐటీ మినిస్టర్ కేటీఆర్. సొంత నియోజకవర్గం కావడంతో సిరిసిల్లాపై స్పెషల్ ఫోకస్ చేశారు. నియోజకవర్గంలో విస్తృతంగా పర్యటించిన ఆయన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఎల్లారెడ్డిపేట మండలంలో పలు రోడ్లకు శంకుస్థాపన చేసిన కేటీఆర్ వెంకటాపూర్ ఐకేపీ గోదాంకు భూమి పూజ చేశారు. ఆ తర్వాత సిరిసిల్లాలో బైపాస్ రోడ్డును ఓపెన్ చేశారు. ఇక వేములవాడ మండలం అగ్రహారం దగ్గర వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు కోసం భూ పరిశీలన చేశారు. ఇక సర్కార్ ఇస్తున్న పింఛన్, ఆహార భద్రతా కార్డులపై వస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు మంత్రి కేటీఆర్. అర్హులైన అందరికీ ప్రభుత్వం తప్పక పింఛన్ ఇస్తుందని క్లారిటీ ఇచ్చారు. అవసరమైతే పింఛన్ల సంఖ్యను మరింత పెంచుతామని స్పష్టం చేశారు ఆయన. పింఛన్లపై తానే స్వయంగా గ్రామ సర్పంచులకు లేఖలు రాస్తానని చెప్పారు కేటీఆర్. సిరిసిల్లాను కూడా ఒక టెక్స్టైల్ హబ్ గా తయారు చేయాలన్న ఆలోచన కూడా గౌరవ ముఖ్యమంత్రి గారికి ఉంది. గత ప్రభుత్వం మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఒక పెన్షన్లే చూసినట్టయితే మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఇచ్చిన పెన్షన్లు 29,11,000 మాత్రమే. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఈ రోజు 30 లక్షలు దాటిపోయిందని చెప్పి నేను సగర్వంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. గతంలో 29,11,000 ఇస్తే ఈ రోజు మనం ఇప్పటికే 30 లక్షలు దాటిపోయినాం. 45-46 లక్షల దరఖాస్తులు వచ్చినప్పుడు, వాటి వడపోత కార్యక్రమం జరిగినప్పుడు ప్రతి గ్రామంలో 1, 2, 3 చిన్న తప్పులు, పొరపాట్లు జరిగే అవకాశం ఉంటుంది. మీరు గౌరవ సర్పంచ్లు కానీ, గౌరవ కౌన్సిలర్లు కానీ ఒక ఉత్తరం మీద, ఒక చిన్న కాగితం మీద, మీ లెటర్ హెడ్ మీద మాకు రాసి, ఇగో మా వార్డులోకి వీళ్ళు ఉన్నారు, వీళ్ళకు రాలేదు అంటే వెంటనే పునఃపరిశీలన చేసి మళ్ళీ వాళ్ళకి ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నాం. మరోవైపు తెలంగాణ పల్లె ప్రగతి పేరుతో జనవరి నుంచి కొత్త స్కీమ్ చేపడతామని చెప్పారు మంత్రి. ఈ పథకంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా 150 మండలాలను గుర్తించి ప్రత్యేకంగా అభివృద్ధి చేస్తామన్నారు. ఇందుకోసం ప్రపంచ బ్యాంక్ సాయం కోరతామని చెప్పారు. అటు పల్లెల్లో మిల్క్ గ్రిడ్ ను ఏర్పాటు చేస్తామన్నారు కేటీఆర్. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం వరకు పోవడానికి డబుల్ రోడ్ లేదు. మరి అట్లాంటి 149 మండలాలను గుర్తించి రాష్ట్ర వ్యాప్తంగా వాటికి జిల్లా కేంద్రంతో డబుల్ రోడ్ కనెక్టివిటీ ఈరోజు మనం చేసుకోబోతా ఉన్నాం. జిల్లా కేంద్రాల నుంచి రాజధాని వరకు, మన రాష్ట్ర రాజధాని వరకు ఖచ్చితంగా 4 లేన్ల రహదారులు ఉండాలి. మండల కేంద్రం నుంచి జిల్లా కేంద్రం వరకేమో డబుల్ రోడ్లు ఖచ్చితంగా ఉండాలి. అదే రకంగా మరి జిల్లా కేంద్రం నుంచి రాష్ట్ర రాజధాని వరకు 4 లేన్ల రహదారి ఉండాలన్న ఉద్దేశంతో ఈరోజు మనం డబ్బులు మంజూరు చేసుకోవడం జరిగింది. ఇంటింటికి కూడా, కరీంనగర్ జిల్లాలో ఇంటింటికి, మొత్తం తెలంగాణలోని ఇంటింటికి కూడా మనం తాగునీరు అందించాలనే ఉద్దేశంతో తెలంగాణ డ్రింకింగ్ వాటర్ గ్రిడ్ కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. అదే రకం కరెంటు విషయంలో కూడా స్పష్టమైన ఒక ప్రణాళికతో ముఖ్యమంత్రి గారు ముందుకు పోతా ఉన్న విషయాన్ని కూడా మీరు గుర్తిస్తా ఉన్నారు. సిరిసిల్లాను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు తన వంతు కృషి చేస్తానని కేటీఆర్ హామీ ఇవ్వడంతో నియోజకవర్గ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.